మీరందరూ చూశారు. దిగ్విజయ్ సింగ్ గారు వాళ్ళు అంటున్నాడు, ఆయన భారతదేశానికి చెందినటువంటి ఒక పౌరుడే, ధర్మాన్ని న్యాయాన్ని కాపాడవలసిన వాడే, రాష్ట్ర సమగ్రతని లేదా దేశ సమగ్రతని కాపాడవలసిన వాడే. ఒకవైపున పెద్ద చిచ్చుబట్టి అక్కడ అగ్నిగుణలాగా మండిపోతుంటే మీకు మరో క్యాపిటల్ తెచ్చుకోవచ్చు, అది గుంటూరు దగ్గర, కర్నూలు దగ్గర, ఒంగోలు దగ్గర అని మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఉవ్వెత్తున లేచిన ఉద్యమ కేటాన్ని తట్టుకోలేక దాన్ని కూడా చేర్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటి దౌర్భాగ్యం అంటున్నా? మనం చూశాం బ్రిటిష్ వాళ్ళని చీలించి పాలించమన్నారు బ్రిటిష్ వారు. వారు ముఖ్యంగా ఈ మహోద్యమం అంటే స్వాతంత్ర మహోద్యమం ఎప్పుడు పుట్టిందో మన అందరికీ తెలుసు. కీలకమైన దశ ఉంటుంది 1905లో బెంగాల్ను చీల్చినప్పుడు. ఉవ్వెత్తున బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం లేచి ఒక టర్న్ తీసుకుంది స్వాతంత్ర మహోద్యమం. ఆ మహోద్యమంలో పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ మహోద్యమంలో పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీనే ఇవాళ మా పార్టీ అని చెప్తున్నటువంటి మీరు ఇలా విభజించి పాలించేటటువంటి కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ పట్టుకున్నది ఈ సందర్భంగా నేను మనం చేయదలుచుకున్నా. అలా విభజించి పాలించే కార్యక్రమానికి పాపం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన బ్లాంక్ చెక్ ఇచ్చి మీ ఇష్టం విభజించుకోండి అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా చూశాం. ఇవాళ తెలుగుదేశం వారు అంటున్నారు, జెండాలు పుచ్చుకు తిరుగుతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యంగా వేసింది. చీనాకు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అని ఇవాళ జెండాలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. రాజీనామాలు కూడా చేస్తున్నారు. మరి డూప్లికేట్ రాజీనామాలో ఒరిజినల్ రాజీనామాలో నాకైతే తెలియదు. కానీ నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 12 గంటల తర్వాత వచ్చి ఏం చెప్పాడు? ప్యాకేజీ గురించి చెప్పాడు. రాయలసీమకు కానీ తెలంగాణకు కానీ లేదా ఇంకో ప్రాంతానికి కానీ అన్యాయం జరిగిందని ఒక్క మాట కూడా అనలేదే. అనుకోకుండా ప్యాకేజీ గురించి లెక్క ఇస్తాడు. 4.5 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇస్తే చంక దుప్పటి మొత్తం సర్దుకొని, చాపా చంక అంతా సర్దుకొని మనం అందరం వెళ్ళి కొత్త రాజధాని ప్రారంభించుకున్నావు హో అని చెప్పినటువంటి పెద్ద మనిషి మరి ఆ పార్టీకి చెందిన వారే వాళ్ళ మరి జెండాలు పుచ్చుకుంటే ఏమిటయా? మీరు కోట్లు కట్టేయాలి అనుకుంటున్నారా? లేక ఉద్యమం వ్యక్తులు నిలిచింది కాబట్టి దానిలో ప్రవేశించి దాన్నంతా నించేయాలని ప్రయత్నం చేస్తున్నారా? నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని వేధించడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్, తెలుగుదేశం అనేది నేను చెప్పవలసిన అవసరం లేదు. ఎవరైనా ఇది చాలా ఈజీగా అర్థమయ్యే విషయం. నేను కొత్తగా చెప్పేది లేదు, కమని చెప్పంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖ ఏంటి? ఆ లేఖకే కట్టుబడి ఉన్నామని మొన్న షిండే దగ్గర కూడా మాట్లాడినటువంటి మాటలు అవన్నీ ఏమైపోయాయని అడుగుతా ఉన్నా. ఇవాళ కొత్త అవతారం ఎత్తేసారు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా. ఎత్తేసి అసలు చాలా బాధపడిపోతున్నట్టుగా ఇవాళ బజారుకు వచ్చి కంటిన్యూరు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. మీరు కంటిన్యూరు పెట్టుకోవాల్సింది కాదు, చంద్రబాబును నేర్వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నేర్చుకోకుండా మీరు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి కూడా లేదనే వాస్తవాన్ని మీరు గమనించమని సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు, చరిత్ర చదువుకున్న వారందరికీ కూడా పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఒక మన రాజుగారిని ఓడించడానికి గజనీ 16 సార్లు ప్రయత్నం చేశాడు. 16 సార్లు గజనీ మహమ్మద్ ఓడిపోయాడు. కానీ ఆ తర్వాత గోరి అహ్మద్ మన మీద దండయాత్రకు వచ్చాడు పృథ్వీరాజ్ చౌహాన్ మీదకి. అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు తెలుసా? జయచంద్రు అనే ఒక మన జాతివాడు గోరి అహ్మద్ కి తాకట్టు పెట్టి ఇక్కడ రహస్యాలన్నీ చెప్పి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఓడించడం ఇలా కుదురుతుంది అని చెప్పిన వాడే జయచంద్రుడు అన్నాడు. ఇవాళ రాష్ట్రాన్ని చీల్చడానికి బ్రిటిష్ ప్రభుత్వంలాగా చీల్చి పాలించమని చెప్పేటటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు జయచంద్రుడు లాగానే ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని చీల్చినటువంటి వాడు చంద్రబాబు. ఆ రోజున పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించడానికి ప్రయత్నం చేసిన జయచంద్రుడు ఆ రోజున వీరిద్దరూ చరిత్రలో నిలిచిపోతారని మనం చేస్తున్నా. మనం అందరూ అనుకుంటాం విజన్ 20 అని. చాలా మంది అనుకున్నారు, చాలా ప్రచారం చేశారు. చంద్రబాబు విజన్ 20 కాదు, విలన్